ఆదోని దగ్గర ఉరుకుంద అనే విలేజ్ ఉంది. అల్యూమినియం వర్క్ రిక్వైర్మెంట్ ఉంటే ఈ విలేజ్ కి వచ్చాను. ఈ విలేజ్ కి ఎంటర్ అవగానే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ ప్రజలు ఈరన్న స్వామి అని కూడా పిలుస్తారు. ఎందుకో తెలీదు, స్వామి దర్శనం చేసుకున్న తర్వాతే సైట్ విజిట్ కి వెళ్ళాలని అనిపించింది. అందుకే దర్శనం కోసం అని చెప్పి వెళ్తా ఉన్నాను. మా కస్టమర్ ఇదే టెంపుల్ లోనే వర్క్ చేస్తారంట. నాకు కాల్ చేసినప్పుడు మా కస్టమర్ ఈ స్వామివారి గురించి చెప్తా ఉంటే ఎందుకో తెలీదు ఒకసారైనా దర్శనం చేసుకోవాలని అనిపించింది. స్వామివారి దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. దర్శనం అయ్యాక డైరెక్ట్ టెంపుల్ నుంచి సైడ్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఈ ఉరుకుంద విలేజ్ లోనే ఈ సైడ్ కే మేము అల్యూమినియం కబోర్డ్ వర్క్ అయితే చేస్తున్నాం. కస్టమర్ రెగ్యులర్ గా మన వీడియోస్ చూస్తారంట. ఆ వీడియోస్ లో మనం చేసే వర్క్ నచ్చి మనల్ని సైడ్ విజిట్ కి అయితే పిలిచారు. ఈ అల్యూమినియం కబోర్డ్ వర్క్ గురించి చాలా మంది మాకు చెప్పారు. బట్ కానీ మాకు ఎక్కడ ట్రస్ట్ అనిపించలేదు. మిమ్మల్ని మేము ట్రస్ట్ చేస్తున్నామని చెప్పారు. వేరే కొటేషన్ తో పోలిస్తే మా కొటేషన్ కొంచెం ఎక్కువే ఉంది అని అన్నారు. అల్యూమినియం వర్క్ లో మా ప్రైస్ ఎందుకు ఎక్కువ ఉంటుందో కస్టమర్ కి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. మేము ఏ క్వాలిటీ వాడతాం, ఏ మెటీరియల్ యూజ్ చేస్తామని చెప్పిన తర్వాత మనకి ఆర్డర్ కన్ఫర్మ్ చేశారు. నిజంగా లక్ష్మీ నరసింహ స్వామి బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయి. అందుకే వర్క్ స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఈ వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు మేము ఈ సైట్ కి ఏ క్వాలిటీ వాడుతున్నాం అనేది వీడియో చేస్తాను. మేము రిటర్న్ అనంతపూర్ కి వెళ్లేటప్పుడు కొంతమంది వజ్రాలు అయితే వెతుకుతున్నారు. ఇక్కడ ఆదోనికి వచ్చే రూట్ లోనే ఈ విలేజ్ ఉంటుంది. ఏ విలేజ్ కామెంట్ చేయండి తెలిస్తే. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఫాలో మై ఛానల్.